ఈ వీడియోలో మనం యూడైస్ ప్లస్‌లో స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఏ విధంగా కంప్లీట్ చేయాలో మనం చూద్దాం మనం. దీనికి గాను మనం ముందుగా స్టూడెంట్స్ మాడ్యూల్‌పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా స్కూల్ డాష్‌బోర్డ్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఒకటి గమనించండి. ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటే ఒక విద్యార్థుల్ని ఒక తరగతిలోంచి మరొక తరగతిలోకి షిఫ్ట్ చేయటం లేదా ప్రమోట్ చేయటం మనం. గతంలో ఈ కార్యక్రమం అంతా కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇచ్చేవారు. అంటే జూన్ నెలలో ఇచ్చేవారు. ఇప్పుడైతే విద్యా సంవత్సరం చివరిలో మనకి ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించినట్టయితే మనకి 2024-25 విద్యా సంవత్సరం, అలాగే 2025-26 విద్యా సంవత్సరం. మనం ఇప్పుడు 2024-25 విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నాం. 25-26 యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీని కంప్లీట్ చేద్దాం మనం. అయితే 2024-25లో చదివిన విద్యార్థులు రాబోయే సంవత్సరంలో నెక్స్ట్ తరగతికి వెళ్తారు. అయితే ఈ తరగతికి ఏ విధంగా ప్రమోట్ చేయాలో దీన్నే మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటున్నాం. అది ఏ విధంగానో చూద్దాం మనం. ఇక్కడ చూసినట్టయితే 2025-26 బటన్ పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే స్కూల్ డాష్బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఇంపోర్ట్ మాడ్యూల్ కనిపిస్తుంది మనకి. ప్రోగ్రెషన్ యాక్టివిటీ పై క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి ప్రోగ్రెషన్ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. ప్రోగ్రెషన్ మాడ్యూల్లో ప్రోగ్రెషన్ యూజర్ మాన్యువల్ ఉంటుంది, వ్యూ సమ్మరీ ఉంటుంది, అలాగే ప్రోగ్రెషన్ సమ్మరీ, ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఉంటుంది. ఈ విధంగా ప్రోగ్రెషన్ మాడ్యూల్ పై గో పై క్లిక్ చేసినట్టయితే ఇక్కడ తరగతులన్నీ కనిపిస్తాయి. తరగతిలోని విద్యార్థులు ఏదో తరగతి మీరు ఏదైతే ప్రోగ్రెషన్ చేయాలనుకుంటున్నారో ఆ తరగతి మీద క్లిక్ చేసి సెలెక్ట్ సెక్షన్ ని క్లిక్ చేసినట్టయితే మనకి సెలెక్ట్ సెక్షన్ పై క్లిక్ చేసి గో పై సబ్మిట్ చేయండి. ఈ విధంగా చేస్తే తరగతిలోని విద్యార్థులందరూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు మనకి. ఈ కనిపించిన విద్యార్థులందరూ కూడా ఇక్కడ స్టేటస్ పెండింగ్ అని ఉంటుంది మనకి. అయితే ఇక్కడ ప్రోగ్రెషన్ స్టేటస్ లో చూసినట్టయితే ప్రమోటెడ్ ఆర్ పాస్డ్ విత్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ నాట్ ప్రమోటెడ్, నాట్ పాస్డ్ ఆర్ రిపీటర్. అంటే ఆ విద్యార్థి అదే తరగతిలో ఉండిపోతున్నాడు, రిపీట్ అవుతున్నాడు, లేదా పాస్ కాలేదు. కానీ విద్యా చట్టం ప్రకారం మనం ప్రైమరీ పిల్లలందరినీ కూడా మనం ప్రమోట్ చేయాల్సి ఉంది. అయితే ఇన్ ఎనీ కేసు ఏదైనా రిపీటర్ ఉంటే ఇక్కడ ఇది సెలెక్ట్ చేయాలి. ప్రమోటెడ్ ఆర్ పాస్డ్ వితౌట్ ఎగ్జామినేషన్. మనం విద్యా చట్టం ప్రకారం మనం పాస్ చేయాలి కనుక ఎగ్జామ్ రాయకపోయినా మనం పాస్ చేస్తున్నాం మనం. డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్, ఇందులో ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దాన్ని చూసినట్టయితే ప్రమోటెడ్ విత్ ఎగ్జామినేషన్ అనగానే మనకి మార్క్స్ ఇన్ పర్సంటేజ్ వస్తుంది మనకి. ఆ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఉంటే కనుక ఆ విద్యార్థి యొక్క పర్సంటేజ్ని మనం అక్కడ నోట్ చేయాలి. అలాగే నంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ మనం నోట్ చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత స్కూలింగ్ స్టేటస్, స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ ఆర్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ. ఏ విద్యార్థి అన్నా మన దగ్గర నుంచి టీసీ తీసుకున్నట్టయితే 2 ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. లేదు మన స్కూల్లోనే ఉంటూ తర్వాత తరగతికి ప్రమోట్ అయితే కనుక స్టడీయింగ్ ఇన్ ది సేమ్ స్కూల్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ తరగతికి, అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నోట్లో చూసినట్టయితే క్లాస్ టు బి ప్రమోటెడ్ వాల్యూ ఇంక్రీజెస్ బై +1 కంపారిజన్ టు ది ప్రిసీడింగ్ క్లాస్ ఇఫ్ ప్రమోటెడ్ విత్ ఎగ్జామినేషన్ అండ్ ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్. ఇక రెండోది రిపీటెడ్ అయితే కనుక సేమ్ క్లాస్లో ఉంటాడు, లేదు మనకి లెఫ్ట్ ది స్కూల్ అయినా కూడా మనకి టీసీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఆఫ్టర్ అప్డేటింగ్ మనం ఫైనలైజ్ చేయాలని ఇక్కడ మనకి నోట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఎలిజిబుల్ ఆర్ ప్రమోటెడ్ క్లాస్ ఏంటి అంటే ప్రజెంట్ క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యి ఆ నెక్స్ట్ క్లాస్లో ఉండే సెక్షన్లో ఇక్కడ మనం నమోదు చేయాలి. చేసిన తర్వాత అప్డేట్ బటన్ పై క్లిక్ చేసినట్టయితే మనకి స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బిన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు వస్తుంది. దీనిపై క్లిక్ చేసినట్టయితే స్టేటస్ డన్ అని వస్తుంది మనకి. ఈ విధంగా స్కూల్లో ఉండే విద్యార్థులందరి యొక్క స్టేటస్ని మనం అప్డేట్ చేసి ఫైనలైజ్ బటన్ పై క్లిక్ చేసినట్టయితే ఫైనలైజ్ చేయబడుతుంది. ఈ తరగతిలోని విద్యార్థులందరినీ చేసిన తర్వాత మళ్ళా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళ్ళి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. దీనిపై క్లిక్ చేసి ఫైనలైజ్ చేసినట్టయితే మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ని చదివి మనం ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మన పాఠశాలలో ఉండే ప్రోగ్రెషన్ యాక్టివిటీని మనం కంప్లీట్ చేయాలి. ఈ సంవత్సరం మాత్రం విద్యా సంవత్సరానికి, అంటే గత విద్యా సంవత్సరం చివరిలో మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేస్తున్నాం. ఇది రాబోయే విద్యా సంవత్సరం కోసం
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.